వట సావిత్రి పూర్ణిమ అంటారు. ఏమిటి వట సావిత్రి పూర్ణిమ, దాని యొక్క ప్రత్యేకత? ఇవాళ రోజున చండీ అమ్మవారికి పూజ చేసుకొని ఆ వట సావిత్రి దేవిని తలుచుకుంటే కలిగేటటువంటి పుణ్యం ఏమిటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి. ఒకప్పుడు బ్రహ్మహత్య అనేటటువంటి దోషము దేవేంద్రుడికి వచ్చింది. ఈ బ్రహ్మహత్య దోషాన్ని ఆయన విభజించాడు. ఓ భాగం భూదేవికి ఇచ్చాడు, ఓ భాగం వృక్షాలలో మనకి చక్కగా ఒక ఉచ్చు పదార్థం లాగా వస్తుంది, గమ్ అంటాం, అదిగా వృక్షాలకి చేరిపోయింది. అలాగే నీళ్ల లోపల ఫేణం అంటే గుర్తులాగా, ఫేణం అంటే నురుగులాగా వస్తుంది, అది బ్రహ్మహత్యతో సమానం. అదేవిధంగా స్త్రీలు కూడా బ్రహ్మహత్యను తీసుకున్నారయ్యా, వాళ్ళ 3 రోజుల బహిష్టుకాలాన్ని. మరి తెలుసో తెలియకో ఈ బహిష్టుకాలంలో అడ్డుకోకూడనటువంటి పవిత్రమైనటువంటి వాళ్ళని మనం ముట్టుకోవడం, ఏ దేవతా యజ్ఞాల మంత్రాలు వినడం, ఆ సమయాల్లో మంత్రాలు వినకూడదు, అనకూడదు, స్మరించకూడదు. ఆ 3 రోజులు చాలా కఠినంగా పూర్వం ఒక గదిలో ఉంటూ తర్వాత ఇంట్లో కలుపుకుంటూ వెళ్ళిపోయేవాడు. కానీ ఈ కలికాలంలో ఆ పూర్వపు పద్ధతులు అందరూ పాటించలేదు. మరి ఆ దోషం పోవాలి అంటే ఏం చేయాలి? వట సావిత్రి వ్రతం చేయాలండి అని ధర్మశాస్త్రాన్ని చెప్తుంది. ఈ వట సావిత్రి వ్రతం చేస్తే దాని నుంచి వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అది ఈ పూర్ణిమ రోజు చేస్తే మరీ విశేషము అని చెప్తారు. ఈ పూర్ణిమ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చండీలోనే వట సావిత్రి అమ్మవారిని కూడా తలుచుకొని నమస్కరించుకుంటే ఆ దోషంతో ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఆ దోషంతో మనం బయట సంచరించినా ఆ దోషాలు పోతాయి. పొరపాటున అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకొని మనం తిన్నా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆ దోషాలు కూడా పోవాలి కదా. అవన్నీ ఎక్కడి నుంచి పోతాయి అంటే ఈ వట సావిత్రి వ్రతంలో, ఆ వట సావిత్రి పూర్ణిమ నాడు చేసేటటువంటి పూజ వల్ల, అనుష్ఠానాల వల్ల ఇదంతా దూరం అవుతుంది. అందుకని వాళ్ళ చాలా విశేషమైనటువంటి రోజు. అనేక దోషాలని మనం ప్రత్యక్షంగా తెలిసి తెలియక మానవ జన్మనెత్తి తప్పక చేయాల్సినటువంటి దోషాలు కూడా పోగొట్టుకోగలిగినటువంటి మహత్తరమైనటువంటి రోజు.